బాబోయ్ ఎంత పెద్ద చేప వాళ్ళకి ఉందంటే ఉంది, ఊరికి అలా పట్టుకుంది. అస్సలు ఒక్కరు టైట్గా పట్టుకొని లాగితే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఈ చేపని ఎట్ట పట్టాలో అర్థం కావట్లా. ఓమెగడ్ ఫ్లాష్ మ్యాన్ దేవే గంటి పెట్టే లోపే అసలు ఎంత స్పీడ్ వెళ్ళిందంటే అంత స్పీడ్ వెళ్ళిపోయింది. నిజమేనండి, ఒక ఫ్లాష్ మ్యాన్ లాగా దూసుకుంటూ వెళ్ళిపోయింది. ఆ చేప వెళ్ళిన తర్వాత కొంచెం బాధ అనిపించింది, ఎందుకంటే చాలా పెద్ద చేప, మీరు కూడా చూశారు. లోపల నుంచి పట్టుకుంటూ దరికైతే వచ్చేసామండి. దరిని మా వాళ్ళు పెద్ద ప్రయోగమే చేస్తున్నారు, పాసిగూడ్లకు చుట్టి ఆమెను పడుతున్నారండి చేపలు. ఇంతలో మన వాళ్ళకి కూడా ఒక చేప అయితే పడింది. ఈ చేపని ఒక చేపనైతే పాంగొట్టాను కదా, ఈ చేపను పాంగొట్టకూడదని నీటిలోకి దిగి మరీ పడుతున్నా. ఈ చేపను మాత్రం సక్సెస్ఫుల్ గా పట్టేస్తానండి. ఎంత పట్టినా వెళ్ళిపోయిన చేప మీదే కొంచెం దిగులుగా ఉంటుంది. అనుకుంటాము ఎంత తెలివిగా ఆలోచించినా గానీ అవి మనకంటే డబుల్ ఆలోచించి వెళ్ళిపోతా ఉంటాయి. ఎంత సీనియర్ అయినా ఎక్కడ దగ్గర పొరపాటు చేస్తూ ఉంటాడు కదండి. పట్టిన ఈ చేపని జాగ్రత్తగా తీసి తెప్ప మీద పెట్టుకొని దానికి ఉన్న వలలన్నీ తొలగించేశాను. చేప మాత్రం ఇందాక వెళ్ళిపోయిన చేపే కళ్ళలా కనిపిస్తుందండి. అది చాలా పెద్ద చేప, ఇది చాలా చిన్న చేప. ఇది దొరికిన ఆనందం కంటే అది వెళ్ళిపోయిన చేప మీద ఎక్కువ బాధ ఉంది. ఎంత మంచి చేపను పాంగొట్టాను, ఎంత వల వేసుకొని అది తిరుగుతున్న విధానం ఇంకా కళ్ళకి వస్తుంది నాకు. కళ్ళ ముందు నేను పట్టే లోపు అది వెళ్ళిపోయింది. తలుసుకుంటేనే అబ్బా కడుపు మండిపోతుందండి. సరేగానే వెళ్ళిపోయిన చేప గురించి బాధపడే కంటే ఉన్న చేపను జాగ్రత్త చేసుకోవటమే బెటర్ అనిపించి ఇంకా ఈ చేపనైతే నీట్గా వాళ్ళ నుంచి తీసి చికెన్లో తేసుకుంటున్నానండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు